మీ రివ్యూ గురు ఛానల్కి స్వాగతం గైస్. ఈ వీడియోలో మనం వెంకటరామయ్య గారి తాలూకా మూవీ రివ్యూ చూద్దాం. మూవీ రివ్యూ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. సో ఇక మూవీ రివ్యూ విషయంలోకి వెళ్తే వెంకటరామయ్య గారి తాలూకా మూవీ డైరెక్టర్ వచ్చేసి సతీష్ ఆవల. సో ఈ మూవీ అయితే అరౌండ్ 2 hours 37 minutesతో అయితే అంటే అప్రాక్సిమేట్లీ 157 minutes అయితే థియేటర్లో అయితే రిలీజ్ అయింది గైస్. సో ఈ మూవీకి మెయిన్ ఎంగేజింగ్ పాయింట్ ఏంటంటే డైరెక్టర్ సతీష్ ఆవల ఇది రియల్ ఇన్సిడెంట్ మీద బేస్ చేసుకొని సినిమా తీశానని చెప్పి ఇంటర్వ్యూస్లో అయితే చెప్పారు గైస్. సో స్టోరీ లైన్ ఏంటంటే ఒక చిన్న ఊరిలో జరిగే ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఇది. ఒక కుటుంబం వారి మధ్య ఉన్న ప్రేమ, త్యాగాలు, పేరెంట్స్ వాల్యూస్ మరియు రిలేషన్షిప్స్ చుట్టూ తిరిగే కథ. జీవితంలో వచ్చే కష్టాలు, ఫ్యామిలీ కోసం తీసుకునే నిర్ణయాలు మరియు మానవ విలువల్ని ఎమోషనల్గా చూపించే స్టోరీ ఇది. సో ఈ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే సాంగ్స్ అండ్ ఎమోషన్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి గైస్. ఎమోషనల్ ఫాదర్ సెంటిమెంట్ స్ట్రాంగ్గా కనిపిస్తుంది. సో విలేజ్ బ్యాక్డ్రాప్ న్యాచురల్గా ఉంది. చిన్న ఊరు కాబట్టి మంచిగా అయితే ప్రజెంట్ చేశారు. సో అందరికీ సినిమా చూసే వాళ్ళకైతే వాళ్ళ ఊరు అయితే ఖచ్చితంగా గుర్తొస్తుంది గైస్. డైలాగ్ సింపుల్గా అండ్ ఎమోషనల్గా చాలా బాగుంటాయి. ఫ్యామిలీ ఆడియన్స్ని అయితే టార్గెట్ చేశారు గైస్. ఫ్యామిలీ ఆడియన్స్కి మస్ట్ వాచ్ మూవీ. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎమోషనల్ సీన్స్ని బాగా సపోర్ట్ చేసింది. సో నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే స్టోరీ లైన్ కొంచెం స్లోగా అనిపిస్తుంది. కొంచెం అక్కడక్కడ ల్యాగ్ అయితే అనిపిస్తుంది గైస్. యూత్ ఆడియన్స్కి స్లో అయితే అనిపిస్తుంది ఖచ్చితంగా. సో ఎమోషనల్ డ్రామా కాబట్టి సో యూత్ ఆడియన్స్కి కమర్షియల్ మాస్ ఎలిమెంట్స్ అయితే ఎక్కువ అయితే లేవు గైస్. సో దినేష్ కుమార్, సుధా, దివిజ అయితే చాలా బాగా చేశారు గైస్. వీళ్ళు కూడా పర్ఫార్మెన్స్ అయితే చాలా ఎమోషనల్ సీన్స్లో బాగా వర్కౌట్ చేశారు. సో మూవీ అయితే నాకైతే యావరేజ్ వన్ టైం వాచ్ మూవీ అనిపించింది గైస్. ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే చాలా బాగా నచ్చుతుంది. యూత్ ఆడియన్స్కి అయితే మాత్రం స్లో అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ విలేజ్ లొకేషన్స్ ని చాలా నేచురల్ గా చూపించింది. సో ప్రొడక్షన్ వాల్యూస్ కూడా డీసెంట్ గా ఉన్నాయి. సో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.5 out of 5. ఓవరాల్ గా చెప్పాలంటే ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాస్ ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా వాచ్ లిస్ట్ లో పెట్టొచ్చు. సో ఇదైతే మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు గైస్. యూత్ ఆడియన్స్ కి మాత్రం స్లో అనిపించవచ్చు. సో మామూలు జనరల్ ఆడియన్స్ కి మాత్రం సో యావరేజ్ వన్ టైం వాచ్ అనిపించవచ్చు. సో ఇలాంటి సోది లేకుండా చెప్పే జెన్యున్ మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ అలాగే మీకు నెక్స్ట్ ఏ మూవీ రివ్యూ కావాలో కూడా కామెంట్ చేసి చెప్పండి గైస్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.